అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్‌కి స్వాగతం. ప్లెయిన్ ఇడ్లీకి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యానికి అనేక లాభాలిచ్చే బీట్రూట్ రాగి ఇడ్లీ ఎలా చేసుకుంటే మన ఆరోగ్యానికి, మన కుటుంబ ఆరోగ్యానికి బావుంటుందో ఈరోజు స్పెషల్‌గా చూడబోతున్నాం. ఎక్కువ కాల్షియంని అందించే మొట్టమొదటి ధాన్యాలు రాగులు. అట్లాగే రక్తనాళాలెంతో వ్యాకోచింపచేసి గుండెకు, శరీరారోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్‌ను ఉపయోగించి ఈ రెండిటి కాంబినేషన్‌తో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగే విధంగా ఈ ఇడ్లీ ఎలా చేసుకోవాలో టేస్టీగా చూద్దాం. బీట్రూట్ రాగి ఇడ్లీ తయారు చేసే విధానం చూడబోతున్నాం. మనం ఇడ్లీ తయారు చేసుకోవటానికి ముందుగా రాగుల్ని ఒక 8 గంటలన్నా, 10 గంటలన్నా నీళ్ళల్లో పోసి నానపెట్టుకోవాలి. అందులో కొద్దిగా మెంతులు కూడా వేస్తే ఇడ్లీ బాగా గుల్లగా రావటానికి అవకాశం ఉంటుంది. ఇడ్లీని ఎప్పుడు కూడా ఫ్రెష్ పిండి వేసుకోకుండా పిండి రుబ్బేసి ఒక 6 గంటల పాటైనా అట్లా పులవనిస్తేనే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. కాబట్టి మనం ముందు రోజు నైటే అట్లా పిండి రుబ్బేసుకుని ఆ పిండిని ఒక బౌల్లో వేసేసి మూత పెట్టేసి అట్లా కదపకుండా ఉదయం వరకు ఉంచితేనే మనకు ప్రేగుల్లో మంచి లాభాన్నిచ్చే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి ఇడ్లీ కూడా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట. అలా ఉదయం వరకు ఉంచిన రాగి పిండిలో మనం బీట్రూట్ తురుము వేసేస్తాం. బీట్రూట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మరి ఉప్పు లేని లోటు తెలియకుండా ఇడ్లీలు చాలా బాగుంటాయి. వెజిటబుల్ కాంబినేషన్ కనుక ఇడ్లీకి ఇచ్చినప్పుడు అందులో ఉండే కార్బోహైడ్రేట్స్ కూడా స్పీడ్గా వెళ్లకుండా రక్తంలో చక్కెర స్థాయిలు, బరువు ఇట్లాంటి సమస్యలు రాకుండా రక్షించడానికి కూడా బీట్రూట్ బాగా హెల్ప్ చేస్తుంది. బీపీ తగ్గించడానికి కూడా చాలా మంచిదన్నమాట. అలాంటి బీట్రూట్ని కలిపేసి ఆ బీట్రూట్ రాగి పిండికి ఫైనల్గా తాలింపు పెట్టాక ఇడ్లీలు వేస్తే చాలా బాగుంటాయి. చిన్న బాండీ తీసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, పొట్టు తీయని మినపప్పు ఈ 3 సన్నసెక మీద దోరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇప్పుడు కొద్దిగా మేగడ వేసేస్తే మంచి కలర్ఫుల్గా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మేగడ వేసి మేగడ వేయటం ద్వారా మనం వేసిన తాలింపు దినుసుల్లో పోషకాలు ఏవి నశించవు, యాంటీ ఆక్సిడెంట్స్ నశించవు. తక్కువ వేడికి మేగడ గురై కరుగుతుంది కాబట్టి. ఈ తాలింపులోకి కొద్దిగా ఇంగువ పొడి వేస్తారు. ఇలా కమ్మగా తాలింపు వేపించుకున్న దాన్ని తీసుకెళ్ళి ఆ బీట్రూట్ రాగి పిండిలో మనం కలిపేస్తాం. మనం ఇడ్లీ పాత్ర తీసుకుని మేగడ రాసేసి ఈ ఇడ్లీ పిండిని వేసేసి చక్కగా ఆవిరిలో ఉడికించుకుంటాం. అంటే ప్లెయిన్ ఇడ్లీ తినే బదులుగా ఇలా ఎక్కువ పోషకాలు ఉండే, ఎక్కువ కాల్షియం ఉండే రాగికి బీపీని తగ్గిస్తూ రక్తనాళాలన్నిటికీ ఎంతో మేలు చేసే బీట్రూట్ని కాంబినేషన్ కలిపి వేసుకుంటే ఇడ్లీ తిన్నప్పుడు లాభాలు అనేకం రావడానికి అవకాశం ఉంది. అందుకని పిల్లలకి, పెద్దలకి ఎక్కువగా ఇలాంటి ఇడ్లీ ఎంతో హెల్ప్ చేస్తాయి. ట్రై చేయండి. తెల్లటి బియ్యంతో చేసిన ఉప్పుడు రవ్వతో ఇడ్లీలు తింటే మీరు అంత అన్నము తిన్నట్లే. ఎందుకంటే 70% ఉప్పుడు రవ్వే కదా! కాబట్టి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వెళ్ళటం వల్ల ఇడ్లీల వల్ల లాభం రావటం కంటే నష్టం వస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్‌లో గనక మనం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు స్పీడ్‌గా వెళ్ళకుండా ఉంటాయి. అట్లాగే శరీరారోగ్యానికి అనేక లాభాలు ఇవ్వటానికి ముఖ్యంగా గుడ్ బ్యాక్టీరియాలను బాగా పెంచి మీ ప్రేగుల వాతావరణం ఆరోగ్యకరంగా మారటానికి ఇలాంటి ఇడ్లీ ఉపయోగపడతాయి. రోజు ఇడ్లీ తినటం ఎప్పుడు మంచిది కాదు. ఎప్పుడైనా మనం టిఫిన్స్ తినాలనుకున్నప్పుడు ఇలాంటి టిఫిన్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. రోజు వజ్ర సమానమైన మొలకలు, ఫ్రూట్స్, డ్రై నట్స్ లాంటివి గనక తినగలిగితే ఇట్లాంటి ఇడ్లీల కంటే 3 టైమ్స్, 4 టైమ్స్ లాభాలు ఎక్కువ ఉంటాయి. అవి తింటూ అకేషన్‌కి ఇలా తినండి. ఎంజాయ్ చేసినట్లు అవుతుంది. ఆరోగ్యానికి లాభము వస్తుంది. నమస్కారం.